Assalamu alaikum and welcome back to another vlog, guys. ఈ రోజు అయితే మనం షటిల్ మ్యాచ్ ఉంది కదా, ఆడడానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడే కాదు, ఇప్పుడైతే కొద్దిగా బయటకు వెళ్తున్నాము. అఫ్రీద్ వచ్చున్నాడు. సో ఇప్పుడైతే కిందకి వెళ్దాం, అఫ్రీద్తో కలుద్దాం, మాట్లాడదాం, అసలు మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు పదండి వెళ్దాం. వచ్చేసాడు. అస్సలాము అలైకుం. ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే అది, ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు, ఏమంటారన్నా, అంతేగాడా సైఫ్ బ్యూటీ సీక్రెట్ అది. ఆ అందానికి, ఆ ఫేస్ కట్ కి మనం ఇచ్చే వాల్యూ ఎంత? ఎక్కడికి ఇప్పుడు? టోర్నమెంట్ ప్లేయర్ అఫ్రీద్. నేను టోర్నమెంట్ ప్లేయర్ అని చెప్పలేదు, నేను జస్ట్ ఆడేవాడిని అన్నా. నాకైతే అసలు బ్యాడ్మింటనే రాదు. నేను అసలు స్టేడియంలో అక్కడక్కడ అసలు ఆడలేదు. నేను చిన్నప్పుడు ఎప్పుడో ఆడాను, నువ్వే స్టేడియంకి వెళ్ళి ఆడాను. నేను టోర్నమెంట్ ప్లేయర్ అనలేదు ఎప్పుడు, నేను జస్ట్ ప్లేయర్ అన్నా. సరే, నువ్వు ప్రో ప్లేయర్ కూడా అనలేదు. నేను ఎప్పుడో చిన్నప్పుడు నేను కూడా ఆడింది. నువ్వు ఎట్లా ఆడావు, నేను అట్టే ఆడా. చిన్నప్పుడు సుబ్బారెడ్డికి అవును, చిన్నప్పుడే సుబ్బారెడ్డికి వెళ్ళి ఆడా. సైఫ్ చూడు, సైఫ్ వాడు షూస్, ఆ కథే వేరు అనమాట. కథ వేరుంటది. ఎవరెవరు ఇప్పుడు ఆడేది మ్యాచ్? అతికి వస్తాడా? షర్ఫ్, ఆయిద్, మినాజ్, ఇనాముల్, మ్యాచ్ మొత్తం చూడాలంటే మన అఫ్రీద్ ఛానల్లో అయితే చూడండి. నా ఛానల్లో ఒట్టి జస్ట్ బ్లాగ్స్ వస్తాయి అనమాట. బిహైండ్ ద సీన్ BTS వస్తుంది. అఫ్రీద్ ఛానల్లో అయితే క్లియర్ గా ఉంటుంది మ్యాచ్ మొత్తం. వాడే చూపిస్తాడు. నీ గెస్ ప్రకారం ఎవరు విన్ అవుతారు ఈరోజు? నేను చెప్పలేదు అమ్మా, నీకు ఒక దన్ను. నేను అలా చెప్పలేదు, నేను జస్ట్ నేను గ్రౌండ్ లో ఆడలేదు. అది ఎప్పుడు, అది 2013-14 అలా. ఇప్పుడు ఎంత 10 years అవుతుంది. ఆహా, నాకు తెలిసి సైఫ్. నీకు తెలిసిన వరకు ఎవరు గెలుస్తారు? 100% నో కంటెంట్ వీడు. వేస్ట్ వాడు, ఫోన్ తివ్వబోగాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఎవరు గెలుస్తారు? అది నేనే విన్నర్. 10 రూపాయలు. సేఫ్ బండి తీ. సేఫ్ ప్లీజ్, సేఫ్. ఖాళీ ఇరిగిపోయింది, అడుగుంటున్నాడు. వీళ్ళు ఎలాగో తోలరు. బయట నక్కలేక చివరే. సేఫ్ రెడీగా ఉండు గెలవడానికి. నేను తీసుకొని వస్తున్నా 10 రూపాయలు. నీకు ఇచ్చేస్తా. విన్నర్ సేఫ్. ఫైనల్ రౌండ్ ఇషాక్, ఇంకా అవును ఫస్ట్ టైమే, బట్ నువ్వే గెలుస్తావు అనుకుంటున్నా. నువ్వెవరు గెలుస్తావు అనుకుంటున్నావు? అంత సీన్ లేదు. బాయ్. ఓకే బాయ్. హలో గైస్, ఇట్లా గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద సేమ్ వ్లాగ్ గైస్. ఇప్పుడైతే మనం స్టేడియం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడే వీళ్ళు కూడా వచ్చారు, బ్యాట్ తీసుకొని రెడీ ఉన్నా. సో ఇప్పుడైతే వెళ్ళి షటిల్ ఆడదాం. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇది మన సిస్టర్ బ్యాట్ అనమాట. 12 years 10 years ఓల్డ్ బ్యాట్. అతిక్ కూడా బ్యాట్ చేసాడు. హాయ్ అతిక్. పదా, ఇప్పుడు టోర్నమెంట్ అంట. ఎవరు గెలిచేదా? నీకు ఎవరు అనిపిస్తుందా? నేనే అనిపిస్తున్నా. నువ్వే అనిపిస్తుందా? సైఫ్ करने का
నా ప్రాణ స్నేహితుడు, దాని పేరు ఇర్ఫాన్. గట్ బోల్. వాడు అసలుకే నో కంటెంట్, నువ్వు గట్టి ప్రాణ స్నేహితుడు ప్రాణం ఇచ్చేయితే, ప్రాణ స్నేహితుడు ప్రాణం ఇచ్చేయితే వేసేసాడు, బాగా వేసేసాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇంట్రడక్షన్ అవునా నిజమా? చూడండి గైస్ ఎంత బాగుందో, కోట్ అయితే సూపర్ ఉంది. సో గైస్ ఇప్పుడైతే చిట్స్ అయితే తీస్తున్నాం అనమాట. వాళ్ళు అక్కడైతే చిట్స్ ఇస్తున్నారు. ఎందుకంటే మన అపోనెంట్ని మనం సెలెక్ట్ చేసుకోకూడదు, స్లిప్స్ మీద పేరు అయితే రాస్తున్నారు మన అపోనెంట్ కోసం. సో నేను కూడా ఇప్పుడు వెళ్ళి చిట్ తీయాలన్నమాట. 5 మెంబర్స్ అంటే మొత్తం 10 మెంబర్స్, 5 చిట్స్ ఉంటాయి, 5 చిట్స్ తీయాలి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. ఫస్ట్ సైఫ్ బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. నువ్వు నేను ఒకటి ఆల్రెడీ నువ్వు తీసేసావా? ఓకే, థ్యాంక్ యూ బ్రో, కంగ్రాచులేషన్స్. లెట్స్ ప్లే. నేను మీనాక్షి వచ్చావు. టోర్నమెంట్ ప్లేయర్తో ఆడుతున్నావా? టోర్నమెంట్ ప్లేయర్ ఇర్ఫాన్. ఇద్దరు బ్రదర్స్ టోర్నమెంట్ ప్లేయర్స్ అన్నమాట. ఇతని పేరు మిన్హాజ్, రకీబ్, టోర్నమెంట్ ప్లేయర్స్. సైఫ్ లేదు, సైఫ్ కి మ్యాచ్ పడిపోయింది కాబట్టి లాస్ట్లో ఉండేది అర్షద్ కాబట్టి అర్షద్ ఇంకా ఇషాక్ అయితే ఆడతారు మ్యాచ్. లెట్స్ గో. ఒక టోర్నమెంట్ ప్లేయర్ ఉన్నారు. టోర్నమెంట్ ప్లేయర్ చెప్పండి. నేను కాదు టోర్నమెంట్ ప్లేయర్, నేను టోర్నమెంట్ ప్లేయర్ అని నేను ఎప్పుడు ఒప్పుకోలేదు. బీటీఎస్ వచ్చేసి వచ్చేసి ఇషాక్ అయితే తీస్తాడు. వాడు బ్లాగింగ్ ఛానల్లో అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇషాక్ బ్లాగ్స్ అది. ఓకే, సో మన అఫ్రీద్ ఛానల్లో అయితే మొత్తం వీడియో ఉంటుంది అనమాట, అఫు సయ్యద్ బ్లాగ్స్ అని చెప్పేసి. వాడి ఛానల్లో మొత్తం అంటే మా టోర్నమెంట్ మ్యాచ్ మొత్తం ఉంటుంది. వాడి దాంట్లో అయితే ఖచ్చితంగా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది ఎవరు గెలిచారో లేదో అని చెప్పేసి. ఫస్ట్ మన టోర్నమెంట్ ప్లేయర్ ఉన్నాడు. ఆల్ ద బెస్ట్ చెప్పుకో మన టోర్నమెంట్ ప్లేయర్. ఆల్ ద బెస్ట్. టోర్నమెంట్ ప్లేయర్కే పడింది. లేదు, నేను అతిక్. సో పదండి స్టార్ట్ చేద్దామా. సో గైస్ కెమెరా అయితే సెట్ చేసాం అన్నమాట. ఇక్కడ ఒక కెమెరా ఉంది, అంటే ఇక్కడ ఒక ఫోన్ ఉంది, అక్కడ ఒక ఫోన్ ఉంది చూడండి. అక్కడ పక్కన ఒక ట్రైపాడ్ ఉంది కదా, అక్కడ ఒక ఫోన్ ఉంది. మొత్తం మ్యాచ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. స్కోర్ ఎంత? 3-1. ఎవరికి 3? సైఫ్ 3యా? ఓ, సైఫ్ లీడింగ్లో ఉన్నాడు అయితే. ఏమైంది ఇషాక్? టోర్నమెంట్ ఫస్ట్ రౌండ్ లో వచ్చేసావు. ఫస్ట్ రౌండ్ సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అఫ్రేద్ ఎంత టోర్నమెంట్ ప్లేయర్ పోయి కాకపోయినా సెకండ్ రౌండ్కి వెళ్ళాను. సో గైస్ నేనైతే అసలు టోర్నమెంట్ ప్లేయర్ అని చెప్పలేదు అసలు. మనోడు టోర్నమెంట్ ప్లేయర్, నిజంగానే టోర్నమెంట్ ప్లేయర్ మనోడు. పాపం ఓడిపోయాడు. హౌ ఈజ్ యువర్ ఫీల్ మ్యాన్? సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి?
నేను టోర్నమెంట్ ప్లేయర్ అని నేను ఎప్పుడు చెప్పలేదు. నేను జస్ట్ ఆడాను. 10 years 12 years అవుతుంది. మన కోచ్ అయితే చెప్తున్నాడు, అర్షదే మన కోచ్ ఉత్సాహపరుస్తున్నాడు మనోడిని. రకీబ్ అయితే ఇందాక 2లో ఉండాడు, ఇప్పుడు 5లో వచ్చాడు. 5-4 4లో వచ్చాడు. మెల్లగా ఆడాలంట. రకీబ్ ఫస్ట్ గురువుకి థ్యాంక్స్ చెప్పు. నువ్వు లేకపోతే నేను లే. గురువుకి దిగావు. గురు దో ఈయన ఎంకరేజ్మెంట్ వల్లే. నేను చెప్తాను, రకీబ్ అయితే ఓడిపోతా ఉన్నాడు, లిటరల్లీ ఓడిపోతా ఉన్నాడు. 4 points ఇర్ఫాన్ కలిసి మన కోచ్ అర్షద్ అయితే బాగా మోటివేట్ చేసి రకీబ్కి ఏం తాగించావు. Boost has nutrients and gives 3 times more stamina. Boost is the secret of our energy. బ్రేక్ లో ఏం తాగించావు. అర్షద్ అయితే 4-0 అనమాట వీళ్ళది. అర్షద్ 0 స్కోర్. మోటివేట్ చేస్తున్నాడు కానీ వాడైతే ఆడట్లేదు. 5-0లో ఉన్నాడు. సో గైస్ ఇప్పుడైతే డిస్కషన్ అయితే జరుగుతుంది అనమాట. అంటే లెక్క ప్రకారం ఎవరైతే 2 pointsతో అయితే ఓడారో వాళ్ళకైతే ఓటింగ్ జరుగుతుంది అనమాట. ఓడిపోయిన వాళ్ళ నుంచి అయితే పిక్ చేసుకుందామని అందరం డిసైడ్ అయ్యాం. అంటే ఓడిపోయిన వాళ్ళ నుంచి ఎట్టా అంటే లెస్ మార్జిన్తో, ఎవరైతే లెస్ మార్జిన్తో ఓడిపోతారో వాళ్ళని తీసుకుంటాం. లెస్ మార్జిన్తో అంటే సైఫ్ 1 point ఓడిపోయాడు, షరీఫ్ ఒక 1 point ఓడిపోయాడు, అండ్ ఇషాక్ 1 point ఓడిపోయి ఉన్నారు. వాళ్ళ ముగ్గురులో నుంచి ఎవరైతే నెక్స్ట్ రౌండ్కి పంపించాలనిపిస్తుందో వాళ్ళకైతే పంపిస్తాం. లెట్స్ స్టార్ట్ ద ఓటింగ్ అయితే జరుగుతుంది అన్నమాట ఇప్పుడు. అర్షద్, నువ్వు ఎవరు చేస్తున్నావు ఓట్? నా ఓటు అయితే షర్ఫుకి. మై సో గైస్ నా ఓట్ కూడా సైఫ్కే. సో గైస్ క్లియర్ విన్నర్ అయితే సైఫ్ అన్నమాట. సైఫ్ ఎక్కువ ఓట్లు పడ్డాయి. సైఫ్ అయితే నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అయ్యాడు. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఎంతకన్నా. కోచ్ ఎంకరేజ్ చేయి కోచ్. అక్కడ 4 ఇక్కడ 1. నువ్వు ఎంకరేజ్ చేస్తే కదా. బాయ్, కంగ్రాచులేషన్స్, నెక్స్ట్ రౌండ్ క్వాలిఫైడ్. అదే పర్లేదు, గట్టిగా కాంపిటీషన్ అయితే ఇచ్చావు. వెల్ ప్లేడ్. ఇప్పుడు ఎవరు? అఫ్రీద్ కానీ అమ్మా స్టార్ట్ చేయి. సో గైస్ మ్యాచ్ అయితే వాళ్ళు నడుస్తుంది అనమాట. ఇప్పుడు మన కోచ్కి అయితే 0 points. అఫ్రీద్ అయితే కోచ్ 1, అఫ్రీద్ 4. కోచ్ కమాన్. కోచ్కి అయితే 5 points. మ్యాచ్ అయితే గెలిచేశాడు. క్లియర్ కట్ విన్నర్ మన అఫ్రీదే. కంగ్రాచులేషన్స్ బ్రో, నెక్స్ట్ రౌండ్ క్వాలిఫై. బ్రో టఫ్ కాంపిటీషన్ ఇచ్చావు, పర్లేదు కోచ్, నో ప్రాబ్లం. ఈ శిష్యులకైతే నేర్పించు. సో మన అతిక్ అయితే క్లియర్ కట్గా రకీబ్కే సపోర్ట్ చేస్తున్నాడు. సపోర్ట్ చేస్తాను. అయిపోయిందా? ఎంత మ్యాచ్ పాయింట్స్? 4 వాడికి 8. కానీ ఎంకరేజ్ చేయి, నువ్వు ఎంకరేజ్ చేయడంలో తప్పు లేదు కదా. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. నేను పదే పడింది. సో గైస్ మేము 3 members అయితే నెక్స్ట్ రౌండ్ క్వాలిఫై అయ్యాం. ఇప్పుడు 3 members ఆడలేం కాబట్టి ఇంకో 4th member కావాలి. కాబట్టి లీస్ట్ పాయింట్తో ఓడిపోయిన వాళ్ళైనా ఎక్కువ పాయింట్తో గెలిచిన వాళ్ళైనా ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. లెట్ స్టార్ట్ ద ఓటింగ్. అందరైతే సెమీఫైనల్కి అయితే డిసైడ్ అయ్యారు. ఒక ప్లేయర్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకుందామని. అంటే లీస్ట్ పాయింట్తో ఓడిపోయిన వాళ్ళు వస్తారు. 6 అయితే అర్షద్ అయితే సెమీఫైనల్కి వచ్చేసాడు. లెట్స్ వెల్కమ్ హిమ్. కమాన్ కోచ్. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. సో గైస్ మా నోటికి అయితే బ్యాట్లు విసిరడం అయితే అలవాటు అనమాట. ఈ బ్యాట్ కూడా విసిరేసాడు. A few moments later. అప్పుడు గెలిచి వేస్తాడు.
కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్, నువ్వు కూడా బాగా కాంపిటీషన్ ఇచ్చావు. సైఫ్ ఏంది సైఫ్, క్రికెట్కి వెళ్తే బ్యాట్ ఇసిరేస్తావు, షటిల్కి వస్తే ఈ బ్యాట్ కూడా ఇసిరేస్తావా? ఆ బ్యాట్ అయితే హెవీగా ఉందన్నావు ఇప్పుడు, రీజను ఈ బ్యాట్కి ఏమైంది? కొంచెమా? ప్రతిసారి. సో గైస్ బ్రదర్స్ అయితే ఫైనల్స్లో వచ్చారనమాట. ఎలా ఉంది నీ ఫీల్ ఫైనల్లో వచ్చి? రాననుకున్నాను, ఎందుకంటే నాకు బ్యాట్ పట్టే ఎన్ని ఇయర్స్ అవుతుంది. నేను చిన్నప్పుడు ఎప్పుడు ఆడాను, అది కూడా ప్రాపర్గా ఆడేవాడిని కాదు, ఏమో లక్ అంతే. కానీ హార్డ్ వర్క్ అయితే చాలా ఉంది, బాగా అలసిపోతున్నాను. టీ షర్ట్ చూడండి అది, పర్వాలేదు ఫైనల్ కూడా గెలిచే వస్తాను. కప్పు ముఖ్యం బిగిలే. ఇప్పుడైతే వెళ్ళి కోచ్ రివ్యూ అయితే తీసుకుందాం, కోచ్ ఎలా ఫీల్ అవుతున్నాడో తెలుసుకుందాం. సో హర్షద్, నీ ఫీల్ ఎలా ఉంది హర్షద్? చాలా బాగుంది. సో గైస్ ఫైనల్ మ్యాచ్ అయితే చాలా టఫ్గా జరుగుతుంది అనమాట. ఇద్దరు హెవీ కాంపిటీషన్ ఇస్తున్నారు. ఈ మ్యాచ్ అయితే 5 పాయింట్స్కే అనమాట. సో ఇద్దరికి 3 ఆల్ అనమాట ఇప్పుడు స్కోర్ వచ్చేసి. సో గైస్ ఇప్పుడైతే మ్యాచ్ ఇంకా జరుగుతుంది. 5 పాయింట్స్ అని చెప్పాను కదా, 5 పాయింట్స్ కాదు 10 పాయింట్స్కే అంట. ఇద్దరు అయితే హెవీ కాంపిటీషన్ ఇస్తున్నారు. 6 ఆల్ ఇప్పుడు స్కోర్, కరెంట్ 7 ఆల్ అంట ఇప్పుడు స్కోర్, కరెంట్ స్కోర్ 7 ఆల్. సో ఇప్పుడు ఎవరు గెలుస్తారో చాలా సస్పెన్స్గా ఉంది. ఈ మ్యాచ్ అయితే మీరు ఫుల్ మ్యాచ్ చూడాలంటే అఫు సైడ్ బ్లాగ్స్లోనే చూడండి, అక్కడే విన్నర్ కనిపిస్తాడు మీకు. నా వ్లాగింగ్ ఛానల్లో కనిపించడు. సో అఫు సైడ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను కార్డ్ అయితే వేస్తాను అఫు సైడ్ బ్లాగ్స్ది. సో ఆ కార్డులో వెళ్తే మీరు డైరెక్ట్గా ఛానల్లో వెళ్ళిపోతారు. ఛానల్లో వెళ్ళినాక అక్కడ ఫస్ట్ వీడియోనే ఉంటుంది, చూడండి ఖచ్చితంగా. మీకు విన్నర్ అయితే ఎవరో తెలిసిపోతాడు. సో గైస్ ఫైనల్గా మ్యాచ్ అయితే అయిపోయింది అన్నమాట. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అందరం. ఫుల్ అలసిపోయాము, ఇంకా బయలుదేరడమే. సఫ్రీద్, ఎలా ఉండింది ఈరోజు మ్యాచ్? ఈరోజు సూపర్ ఫన్గా ఉంది. మొత్తం వ్లాగ్ అయితే నా ఛానల్లో ఉంటుంది, అఫు సైడ్ వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను కార్డ్ కూడా యాడ్ చేస్తాను ఇక్కడ. అండ్ మ్యాచెస్ అయితే చాలా ఇంటెన్స్గా జరిగాయి. మేమైతే ప్రొఫెషనల్ కాదు, జస్ట్ ఫన్ కోసం ఆడాం. మీరు కూడా ఫన్ వేలో తీసుకోండి. ప్రొఫెషనల్ ఆడేలా మేము ఆడాము, అంటే మాకు ఎవరికి రాదు, అందుకని ఫన్గా ఆడాం. పాయింట్స్ కూడా మాకు ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకున్నాం. నార్మల్గా ప్రొఫెషనల్ ఆడేలా కాదు, మాకు వచ్చినట్టు మేము పెట్టుకున్నాం అంతే. మీరు కూడా ఫన్గా చూడండి అంతే. సో గైస్ అసలు నేనైతే చెప్పడం మర్చిపోయాను. నేనైతే వీడియో సాఫ్ట్వేర్ ఏదైతే యూస్ చేశానో అదైతే ఇప్పుడు క్రాష్ అయిపోతుంది అనమాట. మొత్తం వీడియో ఎడిట్ చేశాను కానీ ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాను. 2 డేస్ నుంచి అయితే నాకు చాలా అంటే చాలా కష్టం అవుతుంది. లాస్ట్ 2 వ్లాగ్స్ అయితే నేను 2 టైమ్స్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ టైం చేసినప్పుడు మొత్తం కంప్లీట్గా అయిపోయింది, ఎక్స్పోర్ట్ చేయలేకపోయాను. సిస్టమ్ మొత్తం హ్యాంగ్ అయిపోయింది. నాకు అసలు 2 నిమిషాలు అసలు ఏం అర్థం కాలేదు. తర్వాత సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసే లోపల చాలా అంటే చాలా టైం వేస్ట్ అయిపోయింది. నేను ఎడిట్ చేసింది మొత్తం పోయింది. మీకు ఎలాంటి కంటెంట్ నచ్చుతుందో చెప్పండి, నాకైతే కామెంట్ చేసి చెప్పండి. మీకు ఎలాంటి కంటెంట్ తీసుకొని రావాలి, ఇంకా ముందు వీడియోస్లో ఎలాంటి వీడియోస్ కావాలని చెప్తే మీరు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో గైస్ ఇంకా చెప్పేది ఏం లేదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. ఇంకా నాకైతే సపోర్ట్ చేయండి గైస్, సపోర్ట్ చేస్తారని తెలుసు. సో ఇంకా సపోర్ట్ చేయండి గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Big thank you for being here.